4 different kinds of questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే స్క్రీన్ మీద వచ్చే ఇమేజ్ చూడాలి. ఇమేజ్ బట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ బెలూన్ మీద మీ టీం నుంచి ఒక వీరనారి వచ్చి కూర్చుని ఉంటారు. ఆవిడ గెంతుకుంటూ వెళ్లి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. హియర్ వి గో, లాస్ట్ రౌండ్, బొమ్మ పడుద్ది. సో పోకిరి గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? వీణా. కమాన్ వీణా. అండ్ జులై గ్యాంగ్ నుంచి వినిత. కమాన్. ఓకే, సో బొమ్మ పడుద్దిలో 2 టీముల నుంచి వాళ్ళ టీం లీడర్లు వచ్చారు ముందుకి. మీరే మీ టీం ని కాపాడతారు. ఓకే, ఇవాల్టి విన్నర్ ఏ గ్యాంగ్ అవుతుంది అనేది మీ చేతిలో ఉంది. సారీ, మీరు కూర్చున్న బంతి మీద ఉంది. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన ఖుషి మూవీలో ఆయన పూర్తి పేరేంటి? గో. మీరిటు ఇద్దరు పూచ్ ఉద్దరు పూచ్. అందరు సైలెంట్ గా ఉండండి. ఆన్సర్. ఖుషి మూవీలో. ఖుషి మూవీలోనే ఆయన చేశారుగా. ఆయన చేసిన సినిమా ఆయన చేసింది మీరు చెప్పారుగా. ఆయన పేరు పవన్ కళ్యాణ్ గారి పూర్తి పేరు ఆ సినిమాలో సిద్ధు సిద్ధార్థ్ రాయ్. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. విడు ఆరడుగుల బుల్లెట్ విడుదైన విసిరిన రాకెట్. రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్. ఓకే, జులై గ్యాంగ్ 1100 పాయింట్స్ అండ్ పోకిరి గ్యాంగ్ 900 పాయింట్స్. సో అలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పిక్చర్ అయిపోయింది, 200 అటు పడింది. సో రెండో పిక్చర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫస్ట్ రావాలి. మీరు ఫస్ట్ రండి, నేను చూసుకుంటా మిగతా అంతా. ఓకే, మేహూనా. ఓకే, సో పోకిరి గ్యాంగ్ అండ్ జులై గ్యాంగ్ బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ ఇమేజ్ అది ఏ ప్లేస్? దాన్ని ఏమంటారు? మోకాళ్ళు తలనొప్పి వస్తుందా? ఫస్ట్ డైమండ్ ఇచ్చారు మీరు. ఆన్సర్ గోల్కొండ. గోల్కొండ. గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ ఫోర్ట్. రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. అయ్యో పాపం. యాక్చువల్ గా గోల్కొండ ఫోర్ట్ ఉందమ్మా హైదరాబాద్ లో. అది మాత్రం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ప్రపంచ వింతల్లో వన్ ఆఫ్ ద వింత. అండ్ ఇట్స్ ఇన్ చైనా. అండ్ దానికి తోడు మన భూమి మీద ఉన్న ఏకైక మాన్యుమెంట్ ఇది. ఇది చంద్రుడి మించి కూడా కనిపిస్తుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మూన్ మించి కూడా కనిపిస్తుంది. అంత పెద్దది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. కంగ్రాచులేషన్. దాన్ని గోల్కొండతో పోల్చిన నాకు కూడా గర్వంగా ఉంది. బట్ అలా కవర్ చేసింది ఆవిడ. సో రాంగ్ ఆన్సర్ వల్ల ఒక 100 పోయి పోకిరి గ్యాంగ్ ఆన్ 800 పాయింట్స్, జులై గ్యాంగ్ ఆన్ 1100 పాయింట్స్. ఏం పర్లేదమ్మా, నెక్స్ట్ దానికి నువ్వు ఫస్ట్ రా, నేను హింట్ ఇచ్చేంత వరకు ఆగు అని చెప్పి అలా చెప్పేకు. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. ఒకటి రెండు ఉంటేనే అదోలాగా ఆన్సర్లు వస్తున్నాయి. ఇన్నుంటే ఇంకేం వస్తాయి? ఓకే, మీరు చూసిన ఇమేజ్ లో ఎన్ని ఏనుగులు ఉన్నాయి? గో. మీరు గెలుస్తున్నారు కానీ ఇక్కడే ఉంటున్నారు, అదేంటో. ఇటు రండి. ఆన్సర్
యాక్చువల్లీ అన్ని బొమ్మలు ఉండే సార్ కన్ఫ్యూజ్ అవుతుంది ప్లీజ్ ప్రభు ఒకటి రెండు మూడు అగోవిందుడందరు వాడు ప్రియ నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు మిస్ ఐబిఎం ఆన్సర్ ప్లీజ్ 1 3 కాదుగా 1 షూర్ షూర్ దాదా నేను చేయండి నేను చెప్పలేదు హింట్ లేదు అనొద్దు 1 ఇంకెందుకంటావు రైట్ ఆన్సర్ 200 పాయింట్స్ ఎస్ ఒకటే ఏనుగు బొమ్మ ఉంది పిక్చర్ లో మిగతా అన్ని డబల్ ఉన్నాయి కొన్ని ఎలా ఉన్నాయి సో ఏనుగు ఒకటే తొండం బయటేసుకుని వెయిట్ చేస్తాం సో పోకిరి గ్యాంగ్ 1000 పాయింట్స్ అండ్ జులై గ్యాంగ్ 1100 పాయింట్స్ సో బొమ్మ పడితిలో డిసైడింగ్ క్వశ్చన్ ఎవరి వాళ్ళ విన్నర్ సో చూద్దాం హియర్ వి గో మీరు చూసిన ఈ పోస్టర్ ఏ సినిమాలో ప్రపంచం అంతా తెలుసు మీకు డౌట్ కొందేంటి లేదు తెలుసు సీతం వాకిట్లో సిరిమల చెట్టు అలాంటివి చెప్పకరు గిలగిల కింద పడి కొడేసుకుంటాను నేను మా అమ్మ సో మీరు చూసిన ఈ పోస్టర్ లో ఏ సినిమా అయితే ఉందో ఏ సినిమా పోస్టర్ అయితే ఉందో ఆ సినిమా డైరెక్టర్ ఎవరు గో వెరీ గుడ్ క్వశ్చన్ ప్లీజ్ ఆన్సర్ అమ్మా ఇదేం సినిమా పోస్టరు నేను మా ఊరు వెళ్ళిపోతా నా వల్ల కాదయ్యా అది ఏ సినిమా పోస్టర్ అడిగితే తెలియదు అంటారయ్యా ఎప్పుడైనా ఎవ్రీడే ఇన్ మై డ్రీమ్స్ ఆ సాంగ్ విన్నావా Every ఏ night in సినిమాలో my అది? dreams. అలా మార్చారా అంతే ఏ సినిమాలో ఇక్కడ అనుకూలంగా రా నాకు ఒకసారి ఏం సినిమా అది ఏం సినిమా పోస్టరు జురాసిక్ పార్క్ ఏదైతే బోట్ ముందు ఇలా నుంచుని కేట్ విన్స్లేట్ లినాడో డికార్పియో ఇలా నుంచున్నారో అది జురాసిక్ పార్క్ పోస్టర్ కదా ప్రపంచంలో పిచ్చోళ్ళు తక్కువ మంది ఉన్నారంటే నమ్మే అనవసరంగా పిచ్చోళ్ళు ఉన్నారు నాకు తోడుగా చాలా మంది ఉన్నారు ఇక్కడ దీన్ని టైటానిక్ అంటారమ్మా ఐడియా ఉందా అందులో ఏం జరుగుతుందో తెలుసా టైటానిక్ సినిమాలో మునిగిపోతుంది షిప్ మునిగిపోతుంది నువ్వు ఇది చెప్పు నాన్న టైటానిక్ సినిమా డైరెక్టర్ ఎవరు దాసరి నారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు అలాంటి పేర్లు ఈయన పేరులో జేమ్స్ బాండ్ పేరు ఉంటుంది ఈయన పేరులోనే కెమెరా ఉంటుంది మీ టైం అయిపోయింది ఇంకా ఓకే కెమెరాన్ బాండ్ కెమెరాన్ బాండ్ కెమెరియన్ బాండ్ ఏదో బాండ్ అదే ఏదో బాండ్ అయితే ఉంది కదా ఓకే రైట్ నువ్వు ఆన్సర్ చెప్పమ్మా జేమ్స్ కెమెరాన్ అమ్మా సో ఫైనల్ ఆన్సర్ ఈవిడ బాండ్ కెమెరాన్ అని చెప్పారు మీ ఫైనల్ ఆన్సర్ జేమ్స్ కెమెరాన్ మీకు విన్నిద్దాం అనుకున్నాను నేను ఏం చేయలేను ఈవిడికి ఆన్సర్ తెలుసు అనుకుని ఇంతసేపు మీరు ఫైట్ చేస్తుంటే ఈవిడికి ఆన్సర్ తెలుసు అనుకుంటున్నాను వాళ్ళకు తెలీదు ఓ వాళ్ళకి అసలు తెలియదులే ఎంత కష్టపడి కంగ్రాచులేషన్స్ అమ్మా బాండ్ కెమెరాన్ ఇస్ రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్ చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం జేమ్స్ కెమెరూన్ అన్న విషయం ఆవిడకి కూడా తెలియదు ఈవిడ బాండ్ కెమెరాన్ అంది కదా అని జేమ్స్ బాండ్ లో జేమ్స్ కూడా ఈవిడ తెచ్చుకుంది ఆవిడకి అస్సలు తెలియదు అమ్మా జేమ్స్ కెమెరూన్ అన్న ఆయన చాలా అతిపెద్ద డైరెక్టర్ హిట్ టైటానిక్ అరౌండ్ 95 లో వచ్చింది దాని తర్వాత 12 years కష్టపడి 2007 and 8 టైంలో హీ మేడ్ అవతార్ మూవీ నౌ ఈస్ వర్కింగ్ ఆన్ అనదర్ ప్రాజెక్ట్ 8 years గా ఇంకో ప్రాజెక్ట్ మీద ఆయన ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఆయన ఇమాజినేషన్ మ్యాచ్ చేయడానికి కెమెరాస్ లో క్యాప్చర్ అవ్వట్లేదని ఆయనే సొంతంగా కెమెరాలు కూడా కనిపెట్టుకున్నాడు ఆయనే కెమెరా కనిపెట్టి అవతార్ మూవీ షూట్ చేయడం జరిగింది అండ్ టైటానిక్ మూవీ మొత్తం చూసారు ఐడియా ఉందా టైటానిక్ మూవీ బిట్స్ అండ్ పీసెస్ లో చూసుంటారు యా ఆ సినిమా మొత్తం ఒక హాల్లో తీశారు ఇలాంటి ఒక హాల్లో షూట్ చేసిన మొత్తం సినిమా అందులో సముద్రం గ్రాఫిక్స్ షిప్ గ్రాఫిక్స్ ఎవ్రీథింగ్ గ్రాఫిక్స్ ఓకే జేమ్స్ కెమెరూన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో పోకిరి గ్యాంగ్ 900కి వచ్చారు నిజంగా బాగా ఆడారు బాగా ట్రై చేశారు
ఇందాక ఒక తప్ప ఆన్సర్ చెప్పడం ఇప్పుడు ఒక తప్ప ఆన్సర్ చెప్పడం వల్ల వెనక్కి వెళ్ళారు తప్ప మీరు అటెంప్ట్ చేయడం కరెక్ట్ కదా Yeah. రైట్ యు గేవ్ ఫర్ ఇట్ అండ్ ఇవాల్టి మై